ఇప్పుడు పాపంతో రాజీ పడిపోయేవాడికి ఏ యుద్ధం ఉండదు. పాపంతో రాజీ పడిపోయేవాడికి యుద్ధాలు ఉండవు. పాపాన్ని జయించేవాడికే యుద్ధం, చెడిని జయించాలనుకున్న వాడికే పోరాటం, మంచితనంగా బ్రతుకుదామనుకున్న వాడికే పోరాటం. మంచిదో కాదు చూడండి, ఎక్కడ ఏమంటారు, ఏ రంగుకు ఏ వానకు చెప్పాలి, ఏ వానకు ఆ కొడుకు అంటారు, ఇంకా ఏ సమయానికి ఆ టయానికి మారిపోవటం అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఏ గొడవ ఉండదు. దొంగోళ్ళ దగ్గరికి వెళ్తే దొంగలాగాను, మంచివాళ్ళ దగ్గరికి వెళ్తే మంచివాళ్ళలాగా. చూడండి, భక్తి పరుల దగ్గరికి వెళ్తే భక్తి కలిగిన వారిలాగా, భక్తిహీనుల దగ్గరికి మధ్యలోకి వెళ్ళినప్పుడు భక్తిహీనులాగా మారిపోయే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మరి ఎవరికి ప్రాబ్లమ్స్ అంటే పరిశుద్ధంగా, మంచిగా, యథార్థంగా, నీతిగా, నిజాయితీగా, మాట మీద నిలబడి సత్యంలో నడుద్దాం అనుకున్న వాడికి కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కష్టాలు ఎదురైనా మనం అలా నిలబడి ఉంటే భూమి మీద నీ సంతతిని బహుగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రమా.